అంబటి రాయుడు టీమిండియా క్రికెటర్. ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉన్నాడు అంబటి రాయుడు. అది ఎలాగైనా చూసుకోండి, ఇంతకు ముందుతో పోలిస్తే చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాడు. ఇంతకు ముందు తనకు కొంచెం కోపం ఎక్కువ కాబట్టి అప్పుడప్పుడు మ్యాచుల్లోనో లేకుంటే బయట ఏమైనా ఇష్యూస్ జరుగుతూనే కనిపించేవాడు. కానీ ఇప్పుడు కామెంటేటర్ గా మారిపోయాడు, క్రికెట్ అనలిస్ట్ గా మారాడు, అండ్ అలాగే పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యాడు. ఈ కారణంగా ఎక్కువగా ఏదో ఒక విధంగా న్యూస్లో మనకు కనిపిస్తూ వినిపిస్తూ ఉన్నాడు అంబటి రాయుడు. ఇప్పుడు అంబటి రాయుడు రోహిత్ శర్మ ఫ్యాన్స్ కు ఒక సవాల్ విసిరాడు, అది కూడా హార్దిక్ పాండ్యా విషయంలో. మీ అందరికీ తెలుసు, కొన్ని నెలల క్రితం హార్దిక్ పాండ్యా ఒక విలన్ అయిపోయాడు ప్రతి ఒక్కరికి అంటే ఎక్కువగా రోహిత్ శర్మ ఫ్యాన్స్ కి. ఎందుకంటే ముంబై ఇండియన్స్ టీమ్ లోకి రావడం, అక్కడ కెప్టెన్ అవ్వడం, అదే టైంలో అతని టైం బాలేక ముంబై ఇండియన్స్ సరిగ్గా పర్ఫామ్ చేయకపోవడం, ఈ కారణంగా రోహిత్ శర్మ ఫ్యాన్స్ అతన్ని బాగా ట్రోల్ చేశారు. కానీ ఏమైందో తెలియదు, కానీ ఇండియా టీంలోకి ఎంటర్ అయ్యాడో లేదో ఫెంటాస్టిక్ గా పర్ఫామ్ చేశాడు హార్దిక్ పాండ్యా. T20 వరల్డ్ కప్ ఫైనల్లో అయితే దీన్నే స్క్రిప్ట్ అంటారేమో, అంతలా ట్రోల్ అయిన హార్దిక్ పాండ్యాకే లాస్ట్ ఓవర్ రావడము, అతనే లాస్ట్ ఓవర్ లో టీమిండియాను గెలిపించడం, అదే కాకుండా మ్యాచ్ ఓడిపోయే స్టేజ్ లో ఉన్నప్పుడు హెన్రిచ్ క్లాసెన్ ని అవుట్ చేయడము, ఇవన్నీ చూస్తే సంథింగ్ హార్దిక్ పాండ్యాకు బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి. అంటే తన హార్డ్ వర్క్ కి తనకు కావాల్సిన గుర్తింపు వచ్చిందని చెప్పుకోవచ్చు. దీని గురించి అంబటి రాయుడు మాట్లాడుతూ, ఇది హార్దిక్ పాండ్యా గొప్పతనం అంటే, అతని మానసిక స్థైర్యానికి ఇది నిదర్శనం. అందుకే అతన్ని ఎగతాళి చేసిన వారిని ఇప్పుడు చేయాలని సవాల్ విసురుతున్నాను. హార్దిక్ పాండ్యా ఒక అద్భుతమైన ఆటగాడు, అతనితో కలిసి నేను ఆడాను. అతను గొప్ప వ్యక్తి, అందుకే ఈ కష్టాలు ట్రోలింగ్ ను తట్టుకొని నిలబడ్డాడు. కొద్ది నెలల క్రితం అతను ఎంతటి మానసిక శోభ అనుభవించాడో మనందరికీ తెలుసు. అతని కంబ్యాక్ మాత్రం అసాధారణం. ఇప్పుడు అతను వరల్డ్ ఛాంపియన్. అతను చాలా కాలంగా టీమిండియాకు మ్యాచ్ విన్నర్. మరోసారి తన సత్తా చూపించాడు. క్లాసెన్ వంటి కీలక వికెట్ తీసి మ్యాచ్ ను టీమిండియా వైపు మలుపు తిప్పాడు. చివరి ఓవర్లోనూ అద్భుతంగా బౌలింగ్ చేసి ప్రపంచ కప్ ను అందించాడు అని అంబటి రాయుడు చెప్పాడు. అయితే ఒక రకంగా ఆలోచించాము అంటే అది కూడా నిజమేనేమో అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని నెలల క్రితం వరకు హార్దిక్ పాండ్యాను అనరాని మాటలు అన్నారు అందరూ. కానీ ఎప్పుడైతే వరల్డ్ కప్ గెలిపించాడో అప్పుడు ఒక్కరు కూడా తన నోట్లో నుంచి హార్దిక్ పాండ్యాను ట్రోల్ చేసే ధైర్యం కూడా చేయలేకపోయారు. ఒకరి సక్సెస్, ఒకరి కంబ్యాక్ ఇలానే ఉండాలేమో అని హార్దిక్ పాండ్యా అందరికీ నిరూపించాడు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.